మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర నిర్లక్ష్యమంటూ వైసీపీ విమర్శిస్తోంది. పాతబడిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ను కేటాయించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వినుకొండ వెళ్తున్న సందర్భంగా కదలని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారని కథనాలు కూడా వచ్చాయి. మాజీ సీఎం జగన్ వినుకొండ వెళ్లిన సందర్భంగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించిందని, దీంతో ఆయన తన ఫార్చునర్ కారులో ప్రయాణించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతకి రిపేర్లో ఉన్న కారుని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీ నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉంది. దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే మాజీ సీఎం క్యాక్టపస్, ఏపీఎస్పీ మొదలైన హంగు ఆర్భాటాలు ఉండవు. Z+ కేటగిరీ ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయాలి. జగన్ కోసం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ కారుకి ఎటువంటి సమస్య లేదని, అది ఆగిపోలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫార్చునర్ కారులో తిరగడం అలవాటైన జగన్కి సఫారీ సౌకర్యవంతంగా లేకపోవచ్చని, అందుకే ఆయన దిగి వేరే కారులో ఎక్కి ఉండొచ్చని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఆయనతో పాటు సఫారీ కారు కూడా వెనకే వెళ్ళింది కాబట్టి ఆ కారుతో ఎటువంటి సమస్య లేదనేది స్పష్టమవుతుందన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి కావాలనే వైసీపీ వారు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. విశేషం ఏమిటంటే, ఇదే వాహనంలో ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు ప్రయాణించారు. చంద్రబాబు పర్యటించినప్పుడు సరిగ్గా ఉన్న వెహికల్ ఇప్పుడెందుకు ఉండదని టీడీపీ నాయకులు ఆక్షేపిస్తున్నారు. చంద్రబాబు ప్రయాణించినప్పుడు మంచిగా ఉన్న వాహనం ఇప్పుడు జగన్ ప్రయాణిస్తే డొక్కైందా అని ప్రశ్నిస్తున్నారు. సీఎంగా సుఖాలకు అలవాటు పడ్డ జగన్ 5 నిమిషాలు కూడా పాత బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్ఎస్టీ భద్రతలో Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని చెబుతున్నారు. కానీ ఆయన ఎన్నడూ తనకి పాత కారు సౌకర్యవంతంగా లేదని కానీ, నా వాహనాలు మార్చండి అని కానీ యాగి చేయలేదు. ప్రభుత్వం కక్ష కట్టిందని రాజకీయం చేయలేదు. ఒంగోలు మహానాడుకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వ కారులో ఏసీ పనిచేయక ఆయన ఎమ్మెల్యే కారులో ప్రయాణించేశారు. నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనంలో వెళ్లాల్సి వచ్చినా దానొక ఇష్యూ కూడా చేయలేదు. అప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన ఆయన ఆ వయసులో అదే వాహనంలో ప్రయాణించేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కానీ జగన్కి మాజీ అయిన నెల రోజులకే ప్రభుత్వ కారు నచ్చలేదని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కంఫర్ట్ లేదని అనుకుంటే ఆయన తనకు నచ్చిన కారు కొనుక్కోవచ్చని, కానీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.